హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈరోజు అయితే మనం చిక్కుడుకాయ వెల్లుల్లి కారం ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ చిక్కుడుకాయ వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ మనం మంచి గింజ పట్టిన చిక్కుడుకాయలు తీసుకొని అటు ఇటు ఉన్న పీచు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. వీటిని గట్టిగా పిండి తీసుకొని కుక్కర్లో ఒక్క విజిల్ రానివ్వండి. సో కుక్కర్లో బాయిల్ చేసుకునేటప్పుడే ముందుగా కొద్దిగా మనం సాల్ట్ పసుపు వేసేసుకుందామండి. అలాగే కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక్క విజిల్ రానివ్వండి. సో వెల్లుల్లి కారం కోసం 1 టేబుల్ స్పూన్ కారము, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి 3 మిక్స్ చేసుకొని దంచుకోవాలండి. చిన్న రోట్లో లేదంటే మిక్సీ వేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి తీసుకున్నాను నేను. సో ఈ మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. జీలకర్ర నలిగిన తర్వాత కారం కూడా వేసి ఇంకొకసారి దంపుకుందామండి. ఫైనల్గా వెల్లుల్లిపాయలు కూడా వేసి దంపుకుందాం. ఫైనల్గా మన వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. సో చిక్కుడుకాయలు ఉడికిపోగానే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ కాగగానే ఫస్ట్ ఆవాలు జీలకర్ర తాలింపు వేసేసుకున్నాము. అలాగే కరివేపాకు వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేస్తాం. ముక్కల్ని నిదానంగా కలుపుకోండి. అడుగు నుంచి పైకి ఇలా సిమ్లో పెట్టేసుకొని ఒక పావుగంట ఉంచేసేయండి. మధ్య మధ్యలో ఇలా ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా. సో నిదానంగా ఫ్రై చేసుకోండి. సో చిక్కుడుకాయలు 3/4 ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి పౌడర్ వేసుకుందాం. కోకోనట్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం. చిక్కుడుకాయ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు వస్తుందండి అసలైన స్మెల్, వెల్లుల్లి కారం స్మెల్. ఇప్పుడు కర్రీకి బాగా పట్టి మంచి స్మెల్ వస్తుంది. అదే ఈ కర్రీ స్పెషాలిటీ. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. సో ఎంతో కమ్మనైన మన చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. చిక్కుడుకాయ ఫ్రై. దీన్ని మనం టొమాటో రసంతో కనుక కలిపి తీసుకుంటే ఎంతో టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. సో టొమాటో రసం విత్ చిక్కుడుకాయ ఫ్రై ఈజ్ ఏ వెరీ గుడ్ కాంబినేషన్. ట్రై ఇట్.